మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడలో ఉన్నటువంటి తిప్పాపూర్ గోశాల వద్దకైతే మనం వచ్చినాము. ఇప్పుడు కొంతమంది అయితే మహిళలు వచ్చిర్రు, వాలంటీర్స్. గోసేవ చేసుకుందాము, వెమ్లవాడ గుళ్ళోనే కాకుండా ఇక్కడ కూడా మేము గోసేవ చేసుకుంటామని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే గోసేవ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాము. అక్కడైతే లడ్డుల దగ్గర ఉంటారు, లేకపోతే కోడె లాగలు కట్టే ఇప్పుడు కోడె మొక్కులు టికెట్ ఇస్తారు కదా, అక్కడ ఉంటారు. తర్వాత డబ్బులు లెక్క పెట్టే దగ్గర అక్కడ కూడా చాలా మంది వచ్చి మొక్కులు అయితే మొక్కుకొని సేవ చేసుకుని అయితే వెళ్తారు. బట్ అక్కడ కూడా సేవ కంటే మాకు ఈ సేవ ముఖ్యము, మేము ఇక్కడికి వచ్చి కూడా సేవ చేస్తామని చెప్పేసి అయితే కొంతమంది వచ్చిర్రు. మనం లోపలికి వెళ్దాము, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి. మళ్ళీ అంతేకాకుండా వాళ్ళు ఏమేమి సేవ కార్యక్రమాలు చేస్తారు, ఇక్కడ ఏమేం పనులు చేస్తారు, ఇది చాలా హార్డ్ వర్క్. అసలు ఈ పని ఎవరు చెయ్యరు, ఇక్కడికి వచ్చి కూడా చాలా కొంతమంది మర్రిపోతారు. ఇక్కడ ఉండే వాళ్ళే అసలు పని చెయ్యరు. అమ్మో ఇది ఎంత రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పేసి మేము చేయలేము అని అంటారు. కానీ మహిళలు వచ్చి మేము సేవ చేసుకుంటాము, మేము కూడా దేవుడికి సేవ చేసినట్టే కదా అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చి ఎండలో కూడా వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా అయితే చాలా కష్టపడుతున్నారు. సో మనం లోపలికి వెళ్ళి ఏమేమి పనులు చేస్తారు అనేది మనం లోపలికి వెళ్ళి పూర్తిగా వారిని అడిగి తెలుసుకుందాము. సో చూడండి, ఇక్కడైతే చాలా గోవులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒక 1300-1400 గోవులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అన్ని గోవులకి ఒక 10-15 మంది ఇక్కడ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు సరిపోరు. అందుకోసమని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి అంటే పని చేయడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. చాలా కష్టంతో కూడుకున్న పని ఇది, ఎవరు సామాన్యంగా చెయ్యరు. కానీ మేము కూడా సేవ చేస్తాము, మేము కూడా వీటికి సేవ చేస్తే మాకు కూడా ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. నాకు కూడా అసలు మాటలు కూడా చెప్పలేను, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది. వర్కర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇలాగే ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా చాలా మంది వచ్చి కూడా సేవ చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా ఆవులు, ఒక్కదానికి మన ఇంటి దగ్గర 2-3 ఆవులు ఉంటాయి, 2-3 బర్రెలు ఉంటాయి, 2-3 గేదెలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని క్లీన్ చేయడానికే మనకు అమ్మా అనిపిస్తుంది. వాటికి మేత పెట్టాలన్నా, వాటికి ఇట్లా కుడిది పెట్టాలన్నా కూడా నవ్వు నేను పెట్టను అని చెప్పేసి అంటారు. కానీ ఇన్ని వాటిని చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చాలా ఇబ్బంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే కొంతమంది అయితే వచ్చారు సేవ చేసుకోవడం కోసము. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో చూడండి ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయో. నమస్తే. నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చాం. కరీంనగర్ నుంచి వచ్చారు. ఎప్పుడైనా చేసారా ఇట్లాంటి సేవ? ఇదే ఫస్ట్ చేసుడు. ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. దేవునికే కదా చేసేది మేము. అట్లా ఏం చేసినా కూడా దేవుడి సేవ. అన్ని దేవునికే. గుళ్ళో సేవ చేసినా దేవుడికే. దేవునికే. ఇక్కడ వచ్చి సేవ చేసినా ఇది ఇంకా ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. మూగజీవులు కాబట్టి రాజేశ్వర స్వామి చాలా ఇష్టం. నంది ఇష్టం అనే దేవుని సేవ కోసమే వస్తున్నాము. ఎక్కడికంటే అక్కడికి వస్తున్నాము. చాలా మంది ఏంటంటే వాళ్ళని కూడా అనడం కాదు, కానీ అక్కడ గుళ్ళో ప్రసాద దగ్గర, తర్వాత కౌంటర్ దగ్గర ఎక్కడ చేస్తారు సేవ. కానీ మీరు ఇక్కడికి వచ్చిర్రు, ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. ఎక్కడైనా సేవనే కదా మేడం, ఇక్కడైనా దేవుని సేవనే కదా. ఆవులంటే దేవునియే కదా, ఎక్కడైనా దేవునియే. దేవుని సేవ కోసమే వస్తున్నాం. హలో బాబు. మేడం మాది గోజూరు, దేవునికి సేవ చేసుకోవడానికి వచ్చినాము. మాకు నమ్మకమైన దేవుడు శివయ్య అంటే బాగా ఇష్టము. సోమవారం ఒక్కపోతు ఉంటాము, పాలకాయ కొట్టుకుంటాము. సంవత్సరం వస్తాం మేడం. ఈ రోజు నాకు మంచిగా అనిపించింది, అందుకోసమే సేవ చేయాలని అనుకున్నాను. ఇవి ఉన్నాయా ఆవులు? ఆవులు ఉన్నాయి మేడం. ఆవులు, బర్రెలు ఉన్నాయి, ఎద్దులు, వ్యవసాయం ఉన్నది, అన్ని ఉన్నాయి. అవును, అక్కడ చేసుకుంటారు సేవ, ఇక్కడ చేసుకుంటాము. మూగజీవులకు సేవ చేస్తుంటే మంచి అనిపిస్తుంది. అవును, బాగా మంచిగా. అందుకోసం మాకు మంచిగా అనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చి. సో చూడండి గోసేవ ఎలా చేసుకుంటున్నారు అనేది. అసలు వాళ్ళు మేము ఎంత పుణ్యం చేసుకుంటే మేము ఇక్కడికి వచ్చినాము, మాకు పుణ్యం కోసం కాదండి గోసేవ చేసుకుందామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినామని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూడండి కొంచెం కూడా వాళ్ళు ఏ మాత్రము ఇది అయ్యో మేము ఇక్కడ చేస్తున్నాము అని చెప్పేసి కూడా గిల్టీ ఫీలింగ్ లేకుండా ఇక్కడైతే వాళ్ళు సేవ చేసుకుంటున్నారు. మొత్తం క్లీనింగ్ జరుగుతుంది. చూడండి ఎంత క్లీన్ గా, ఎంత చక్కగానైతే క్లీన్ చేస్తున్నారు. నమస్తే. నమస్తే మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కరీంనగర్ నుండి. కరీంనగర్ నుండి.
ఇద్దరు సేమ్ కరీంనగరా? ఎట్లా అనిపిస్తుంది ఇటు గోసేవ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చిర్రు, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. చాలా మంది అక్కడ గుళ్ళో సేవ చేసుకుంటారు, కానీ మీరు ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడ సేవ చేస్తున్నారు అదే కదా. కదా, బాగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. సరే అండి, సేవ అంటే మాకు అదృష్టం అనుకో ఇప్పుడు ఇక. కదా చాలా మంది చెయ్యరు, ఇక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు గుళ్ళో అక్కడ లడ్డు ప్రసాదం దగ్గర డబ్బులు కౌంటర్ దగ్గర అవన్నీ డబ్బులు లెక్క పెడతారు, కానీ అది సేవ. నిజం చెప్పాలంటే అది కూడా సేవనే, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే చాలా మంది జనాలు వస్తారు కాబట్టి అది కూడా సేవనే, కానీ దానికంటే మించింది ఇది సేవ. అవునా కదా? కరెక్టే. మనతో మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి అయితే గడ్డి సేకరించి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే తను వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. సో ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? మేము ధార్మిక సేవ అయితే ప్రధానంగా చేస్తున్నామమ్మా. దేవాలయాలలో ధర్మపురిలో కానీ, కొండగట్టులో కానీ, ఇక్కడ కానీ మా వాలంటీర్ల చేత చేస్తూ ఉంటామమ్మా. ఇది మా శ్రీలలిత సేవా ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నాం. ఇక్కడికి ఇవాళ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే సామాన్యంగా ఇక్కడికైతే ఎవరు రారు, ఇక్కడికి వచ్చి సేవ ఎవరు చేసుకోరు. ఇక్కడికి ఏ ఉద్దేశం కొద్ది మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంత మందిని తీసుకొచ్చారు, దగ్గర ఒక 40+ ఉంటారు చాలా మంది. ఇక్కడికి వచ్చి మీరు సేవ చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా మేడం, గత నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి క్రమంలో సుమన్ టీవీ చాలా వరకు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. ఈ గోశాల పైన జరుగుతున్నటువంటి అంటే గోవులు, చిన్న చిన్న ఆవులు ఏవైతే ఉన్నాయో, కోడలు ఏవైతే ఉన్నాయో, వీటి పట్ల మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను ఒక లింక్ ద్వారా చూడడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు ఇక్కడ మూర్తి సార్ గారు అని ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, వారే కాకుండా శ్యామ్ సార్ గారు ఉన్నారు. శ్యామ్ సార్ గారు ఇక్కడికి నేను గడ్డి పంపిస్తున్న తరుణంలో వారు ఒకసారి గుర్తు చేయడం జరిగింది. అన్న, మీరు దేవాలయాల్లో సేవకు ఎవరైనా వెళ్తారన్న, ఒకసారి గోశాలలో కూడా సేవకు మీ వాలంటీర్స్ తోటి పార్టిసిపేట్ చేయండి, ఒకసారి బాగుంటుంది, ఇది కాస్త అందరికీ కూడా ఆచరణ యోగ్యంగా ఉంటుంది అని చెప్పి వారు ఒక చిన్న సూచన చేయడం జరిగింది. అదే మాదిరిగా నేను మీ సుమన్ టీవీలో కూడా మేము యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది. సరే, ఒక ఆలోచన చేద్దామని చెప్పని మా డైనమిక్ టీమ్ లీడర్లు అయినటువంటి విజయలక్ష్మి గారు, లక్ష్మి గారు, పుష్ప గారు, అట్లాగే శ్రీనన్న గారు, వీళ్ళతోటి మేము చర్చించడం జరిగింది. అమ్మకి ఇట్లాంటి ప్రపోజల్ అయితే వచ్చింది, మరి ఏమంటారంటే, అన్న చేద్దాం తప్పకుండా, మంచిదే కదా అన్న, దేవాలయ సేవకు అంటే మించినటువంటి గోసేవ ఇంకా గొప్పదే కదా అనేటువంటి ప్రపోజల్ విజయలక్ష్మి గారు, లక్ష్మి గారు, మా డైనమిక్ లీడర్లు అందరు కూడా చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి మేము మూర్తి సార్ గారి దగ్గర మేము ఒకసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగితే వారు ఈరోజు మంగళవారం రోజు ఇచ్చారు. మేము పొద్దున్నే 10 గంటలకు అట్లా ఇక్కడికి వచ్చినామమ్మ. 10 గంటల నుండి 1:30 అవుతుంది ఇప్పటి వరకు. 40 మంది వాలంటీర్లతోటి స్వచ్ఛందంగా సేవ చేసినాం. ఓకే, ఇప్పుడైతే మీరు ఇప్పుడు 40 మంది మహిళలు వచ్చారు, 2 జెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఎందుకంటే గోశాలని ఇప్పుడు వీళ్ళకి అంటే దేవస్థానం వాళ్ళే వీళ్ళ గురించి బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే వీళ్ళు పొద్దున్నే వచ్చారు, టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సాధారణంగా మేము అంటే ఏ ట్రస్ట్ ద్వారా అయినా, ఏ సేవా సంస్థ ద్వారా అయినా కానీ దేవాలయాల్లో సేవకు వెళ్ళినప్పుడు సహజంగానే మాకు ఉదయం టిఫిన్ ఇస్తారు మేడం, అట్లాగే భోజనం ఇస్తారు, తర్వాత స్వామివారి దర్శనం, ఆ తర్వాత మాకు లడ్డు ప్రసాదం ఇస్తారు మేడం. ఇవైతే దేవాలయం నుండి మాకు వీళ్ళు సమకూరుస్తారు. మాకు మినిమం ఇవి ఇచ్చేటువంటి ఉంటుంది, వాళ్ళు దేవాలయం నుండి మాకు సమకూరుస్తారు. మేము ఇంతకు మించి ఏం ఆశించాం మేడం. మాకు ఇక్కడ చల్లటి నీరు అందించారు, పొద్దున ఇక్కడ టిఫిన్ కూడా మా వాళ్ళకు అందించారు. అదే మాదిరి ఇప్పుడు భోజనం కూడా మా మూర్తి సార్ గారు ఇక్కడికి తెప్పించి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే తినండి అని చెప్పి వారు కూడా తెప్పించారు మేడం. ఇక్కడే తిని నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు మహిళలే కాబట్టి గుళ్ళోనే మేము సేవ చేసుకోవాలి, మేము ఇక్కడికి ఎందుకు వస్తామని చెప్పేసి ఏమన్నా అబ్జెక్షన్ చేశారా? లేదు మేడం, అయితే స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ మా డైనమిక్ లీడర్స్ అయిన విజయలక్ష్మి గారు, పుష్ప గారు, లక్ష్మి గారు, శ్రీనివాస్ గారికి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్న, దేవాలయాల్లో మనం సేవ చేస్తున్నాము, మనకు బ్రాహ్మణోత్వం కానీ వేద పురాణాలు కానీ చెప్తున్నటువంటిది గోసేవ అతి ప్రాముఖ్యతమైనటువంటిది. ఒక ఆవు లోపల 3,000,000 దేవతలు నిలువై ఉంటారని చెప్పి చెప్తున్నటువంటి మాట. అటువంటి దేవాలయాలతో పాటు మనం ఒకసారి గోశాలలో కూడా సేవ చేద్దాము. చేస్తే అది
కాస్త మిగతా వాళ్ళకు కూడా ఒక మోటివేషనల్ గా వెళ్ళిపోతుంది. తద్వారా గోసేవ చేయాలనేటువంటి సంకల్పం అది సేవా సంస్థలకు కానీ లేకపోతే సంఘాలకు కానీ టీం ఏదైతే మామూలుగా ఉండే గ్రూప్ సంస్థలు కానీ ఇట్లాంటి ఏవైనా సరే ఇక ముందు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా గోసేవ చేయాలనేటువంటి లక్ష్యం కొద్దీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వస్తారనేటువంటి భావనతోటి మా డైనమిక్ లీడర్లు సపోర్ట్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం మేడం. అది ఎవరైతే ఇప్పుడు వచ్చినటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ఈ 40 మందిలో సుమారుగా 30 పై చిల్లుకు వీళ్ళు వ్యవసాయదారులు ఉన్నారు. వీళ్ళు ఆవులకు బర్రెలకు సేవ చేసేటువంటి వీళ్ళ దగ్గర టెక్నిక్ తెలిసినటువంటిది ఉంది. ఎందుకంటే ఆవులతో ఎట్లా మెదలాలి, వాటి దగ్గర ఎట్లాంటి అంటే దొడ్డి ఇక్కడ ఎట్లాంటి శుభ్రత పాటించాలి, ఆవుల పట్ల బర్రెల పట్ల ఎట్లా ఉండాలి, రైతుకు సంబంధించినటువంటి కుటుంబాలు వాళ్ళ వచ్చారు కాబట్టి మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు మా వాళ్ళు గొప్పగా భావించింది, మా వాళ్ళకు కూడా శతకోటి వందనాలు చెప్తా ఉన్నా మా సభ్యులందరికీ కూడా. వాళ్ళు కూడా భావించింది ఏంటంటే దేవస్థానంలోనే కాదు, దేవస్థానానికి సంబంధించినటువంటి ఆవులు కాబట్టి వాటి దగ్గర కూడా మేము సేవ చేయాలి అనేటువంటిది మా వాళ్ళు ఒక మాట చెప్పగానే మీరు చూస్తూ ఉన్నారు. అప్పటి నుండి కూడా మనకు 10 గంటల వరకు రీచ్ అయిన వాళ్ళు సుమారు 28 మంది అయితే తర్వాత ఇంకొక 14 మంది దాకా వచ్చి జాయిన్ అవుతూనే ఉన్నారు. 12:30 దాకా కూడా వచ్చి జాయిన్ అయ్యారు. అంటే మేము వాళ్ళకు చెప్పిందే తడవుగా వాళ్ళు ఆలోచన చేసారు. స్వామి సేవతో పాటు గోసేవలో కూడా పాల్గొనాలని వాళ్ళు స్వచ్ఛందంగా అనుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు. మేము ఇట్లా పిలుపునీయంగానే వాళ్ళు వచ్చి పాల్గొన్నారు. ఇది వారి గొప్పదనం అమ్మ. మేము పెద్దగా అర్థం చేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి రైతు కుటుంబాలు. ఆవుకు చేస్తే ఎట్లా ఉంటుంది, దేవునికి చేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు మేడం. సరే, ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే 40 మంది ఉన్నారు. వీళ్ళ కోసం మీరు సపరేట్ గా బస్సు ఏమైనా ఏర్పాటు చేస్తారా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళే వచ్చారా? లేదు మేడం, మనం సౌకర్యం ఏర్పాటు చేయబడలేదు. కేవలం మన డైనమిక్ లీడర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ మాత్రమే పంపించినాము. మనం గోసేవలో పాల్గొనాలి, ఇంతమంది కావాలి. మనం సహజంగా మేము అనుకున్నాం అంటే 15 నుండి 18 మంది మాత్రమే అనుకున్నాం. పొద్దుటి వరకే మనకు 26 నుండి 28 మంది వచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 12:30 వరకు మొత్తం 40+ అయ్యారు. మనం వీళ్ళకి ఎటువంటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు మేడం. ఇంకా కొందరు అయితే చాలా దూర ప్రాంతాల నుండి 2 టాటా సుమో అట్లాంటి వాటిలలో వాళ్ళు మాట్లాడుకొని వచ్చారు మేడం. ఇది వాళ్ళు స్వచ్ఛందంగా ఖర్చు పెట్టుకొని వచ్చారు. వారికి అందరికి కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని, గోమాత దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా. వారు, కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, పాపలు, వారి వ్యాపారం, వాళ్ళ వ్యవసాయం అన్ని వృద్ధిగా ఉండాలని నేను కూడా నా ట్రస్ట్ తరఫున ఆశిస్తున్నా. మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం మేడం. చాలా మంది ఈ జగిత్యాలు, కోరుట్ల, ఖానాపూర్, పోతే కరీంనగర్ ఇట్లా సుదూర ప్రాంతాల నుండి వచ్చారు మేడం. వారందరికీ శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వారు కోరుకున్నది వెంటనే వారికి నెరవేరి దేవుడి పట్ల, ఈ గోమాత సేవల పట్ల ఇంకా మంచి నమ్మకం కలిగి ఇంకా మోటివేషనల్ దిశగా వాళ్ళు ఇంకా అంటే ఇతరులకు చెప్పే దిశగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ తరఫున ఆకాంక్షిస్తున్నాను మేడం. ఇప్పుడు మీరు గత 4 సంవత్సరాల నుంచి అయితే గడ్డి సేకరించి అయితే గోశాలకి ఇస్తున్నారు. మీరు ఈ గోశాలకే ఇస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే ఇతర గోశాలకు కూడా మీరు అందజేస్తున్నారా? మేడం తప్పకుండా. అయితే ఫస్ట్ ఏదైతే కరోనా సమయం ఉందో 2020లో వచ్చిన కరోనా సమయం లోపల నేను అంటే కరోనా కాస్త ముందు నేను జర్నీ చేస్తున్న సమయంలో సాధారణంగా చూడడం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న రైతు ఎవరో గడ్డి కోత అనంతరం గడ్డిని కాల్చివేశారనమాట. అరే ఇంత గడ్డి మనం ఎట్లయితే వడ్లు తీసుకున్నామో ఈ పశుగ్రాసాన్ని కూడా పశువులకు అందించాలి కదా, దీన్ని ఇంత కాలబెట్టిరు. దీని ద్వారా 2 రకాల నష్టం. పశుగ్రాసం దెబ్బతినడమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుంది. తద్వారా పంటల కోసం అధికమైనటువంటి ఎరువులు వాడే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించిన తర్వాత ఒక్క మెసేజ్ నేను ఫార్వర్డ్ చేశాను మేడం. అది కేవలం నా తంగలపల్లిలో ఉన్న ఒక 4గురికి ఫార్వర్డ్ చేశాను. ఆ తర్వాత ఆ 2 రోజుల్లోనే సుమారుగా దేశ విదేశాల నుండి కూడా నాకు ఫోన్స్ వచ్చినాయి. మీరు మంచి కార్యక్రమం చేపడుతున్నారు, ఖచ్చితంగా పలానా కాడ గడ్డి ఉంది, పలానా కాడ అవసరం ఉంటే మీరు తీసుకెళ్ళండి, లేకపోతే మా కుటుంబ సభ్యులను పంపిస్తాం, మా వాళ్ళకు మీరు డైరెక్షన్ చెప్పండి ఎక్కడ ఇవ్వాలనేది. ఇట్లా చాలా వరకు మంచి ఇంప్రెస్ వచ్చింది మేడం. 4 సంవత్సరాల నుండి మనము ప్రతి సంవత్సరం 40 లక్షల రూపాయలకు పైగా విలువైన వరిగడ్డిని దేవస్థానంలోని గోశాలలు 2 గోశాలలు మేడం, ఒకటి కట్ట కింద ఒకటి ఇక్కడ 2 గోశాలకు సేకరిస్తున్నాం. ఈసారి మాత్రం కలెక్టర్ గారి ఆదేశాలు, గౌరవ కమిషనర్ గారి ఆదేశాలతోటి నాంపల్లి గుట్ట కింద ఉన్నటువంటి అక్కడ 5 ఎకరాల స్థలం కేటాయించి అక్కడ వాళ్ళు జమ చేస్తున్నారు రైతుల ద్వారా వచ్చేటువంటి వరిగడ్డిని. ఇక మీరు అడిగింది ఏంటంటే ఇక్కడ గోశాలనే కాకుండా ఈ పక్కనే మల్లారం అని ఉంటుంది మేడం.
మేడం. అక్కడ బీఈడి కాలేజ్ లోపల మన దత్తాత్రేయ స్వామి వారి మందిర నిర్మాణం జరుగుతుంది. అందులో కూడా ఒక 15 వరకు గోవులు ఉంటాయి. వాటి కోసం కూడా ప్రతి ఏటా వస్తున్నటువంటి ఎవరైతే 2-3 ట్రాక్టర్లు తెస్తుంటారో, అన్న మేము 3 ట్రాక్టర్లు తెచ్చిన 4 ట్రాక్టర్లు తెచ్చుకుంటే ఇటు ఇచ్చేది ఇస్తూ అటు ఒక ట్రాక్టర్ ఇవ్వండి అని చెప్పి వారి ద్వారానే స్వచ్ఛందంగా పంపించేసి అక్కడ కూడా అందించేస్తున్నాం. అదే కాకుండా ఇతర ఎవరైతే గోశాల నిర్వాహకులు ఉన్నారో వారి అడ్రస్ తోటి కూడా నాకు ఏదైతే సుమారుగా నా కాంటాక్ట్ లో ఉన్నటువంటి సుమారు 800 మంది రైతులకు నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ పలానా కాడ మీకు అందుబాటులో ఉన్నటువంటి గోశాల ఇది, మీరు అక్కడికే ఇవ్వండి. ఇంత దూరం అయితే ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే వారికి ఇన్ఫార్మ్ చేయండి, వారైనా వచ్చి తీసుకెళ్తారు అని చెప్పేసి నేను ఈ రకమైనటువంటి సేవ మాత్రం గత 4 సంవత్సరాలు 2020 నుండి ఈ మార్గం ఎంచుకున్నాం మేడం. దేవుని దయ వలన ఇది బ్రహ్మాండమైన సక్సెస్. దేవుడు ఆశీస్సులతోటి రైతుల ప్రోద్బలంతో ఇది కార్యక్రమం అయితే దివ్యంగా జరుగుతూ ఉంది. అది రైతుల గొప్పదనం మేడం. ఎందుకంటే ఆరుగాలం పండించినటువంటి పంటను వాళ్ళు కోసి అమ్ముకోవడానికే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మాయిశ్చరైజ్ రావడానికి కోసం ఆరబెట్టడము, వాటిని ప్యాక్ చేయడం, వీటి కోసము వారు అమ్ముకోవడం కోసమే స్ట్రగుల్ అవుతూ ఉంటారు రైతన్నలు. అటువంటి తరుణంలో ఈ చిన్న మాటను వాళ్ళు టేక్ ఓవర్ చేసి వాళ్ళు మనస వాచ కర్మన పాటిస్తూ భగవంతుడికి మా పొలం నుండి కూడా కొంత గడ్డి ఆ గోశాలకు పంపించాలనేటువంటి గొప్పదనం అయితే ఏదైతే ఉందో మేడం, అది 100% రైతుల గొప్పదనం. వాళ్ళంతా శ్రమించి అంతా స్ట్రగుల్ అయ్యి అప్పటికి కష్టపడి నీరసించిపోయి ఉన్నప్పటికీ కూడా సరే నా తరపున ఒక 10 కట్టలు 100 కట్టలు 50 కట్టలైనా ఇద్దాము గుడికి అనేటువంటి సంకల్పంతో వారు తెచ్చి స్వచ్ఛందంగా తెచ్చి అందిస్తున్నారు. అది నేను కాదు, రైతుల గొప్పదనం మేడం. నా చిన్న మెసేజ్కు వాళ్ళు కదిలీలు చాలా మట్టుకు వాళ్ళ అసహనంలో ఉంటారు. అమ్మిన తర్వాత కాసేపు అయినా రిలాక్స్గా ఉంటారు. నెక్స్ట్ మళ్ళా పంట చేసుకునే ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటుందో వాటి కోసం ఆలోచించే దిశగా ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు ఇందాక చూసిరు, మీరు ప్రోగ్రాంలో కూడా చూసిరు, దాదాపు 7-8 ట్రాక్టర్లు కూడా వస్తూనే ఉన్నాయి. ఇట్లా రోజు వస్తూనే ఉంటాయి. నేను అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో వరిగడ్డి కూడా స్వామివారికి ఒక గడ్డి మొక్కుబడిగా రావాలి. ఎవరైనా రైతులు స్వచ్ఛందంగా నా వంతుకు ఈ కోత మీద ఒక 50 కట్టలు ఇచ్చొస్తా గుడికి అని చెప్పి అనేటువంటి సంకల్పం రావాలి అని అనుకున్న ఆ దేవుడి ఆశీస్సులతోటి రైతన్నలు అందరు పెద్ద మనసు చేసుకొని అందిస్తూ ఉన్నారు. ఇది చాలా హ్యాపీ మేడం ఈ దిశగా. ఓకే, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే తీసుకొస్తున్నారా, లేకపోతే వాళ్ళు గడ్డి తీసుకొచ్చినందుకు మీ దగ్గర ఏమన్నా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు మేడం, ఇప్పటి వరకు అయితే అటువంటిది ఏం జరగలేదు మేడం. మేమే ఫస్ట్ కొంచెం ఈ విధానాన్ని, ఈ వరిగడ్డి అందించే విధానాన్ని కొంచెం ప్రోత్సహించడం కోసం మా ట్రస్ట్ తరఫున స్వామివారి కండువాను, స్వామివారి ఫోటో ఇచ్చినాం మేడం. అంటే మనం బయటనే ఇచ్చేవాళ్ళం, ఇక్కడికి వస్తే వీళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఎవరైతే రైతులు తెస్తారో వాళ్ళు మనకు ఫోన్ చేసేవాళ్ళు. ముందుగానే వారికి ఆ కండువాను ఒక ఫోటో ఇచ్చేసి సరే అన్న మీరు దించేసి వెళ్ళండి అని చెప్పి ఒక చిన్నగా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చినాము. తద్వారా ముందుకు వెళ్ళిపోయింది మేడం. మన దగ్గర మాత్రం ఎవ్వరు కూడా రూపాయి ఆశించలేదు. వాళ్ళు ఆశించిందల్లా ఒక్కటే, ఎవరన్నా దర్శనానికి వెళ్తే దర్శనం కోసం చెప్పడం, లేదంటే భోజనానికి వెళ్తే సార్ వాళ్ళతోటి అయ్యా ఇప్పుడు దాకా తెచ్చిరు కదా గడ్డి తెచ్చిన వాళ్ళు, మరి భోజనానికి వెళ్ళిరు ఒక మాట చెప్పండి అని చెప్పిచ్చేసి వాళ్ళకి ఈ 2 సౌకర్యాలు మాత్రం మనము నాతోటి సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకు సమకూరుస్తూ ఉన్నా మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.